హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ సౌత్ ఇండియన్ స్టైల్లో మేథీ మటర్ పన్నీర్ రెసిపీ. తయారు చేయడం చాలా సులువండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. 3/4 చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా చేసి కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఒక 100 గ్రాముల మెంతికూర సన్నగా కట్ చేసుకొని, ఇది సుమారు 2 గుప్పెళ్ళు వస్తుందండి, ఈ ఉల్లిపాయల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ మెంతికూరను ఇలాగే సన్నటి సెగ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 100 గ్రాముల ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకొని ఈ మెంతికూరతో పాటు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లికాడలు 1 నిమిషం పాటు వేయించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చి బఠానీలు వేసి కలుపుకోవాలి. ఈ పచ్చి బఠానీలు నేను ఫ్రోజన్ పచ్చి బఠానీలు వాడానండి, ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 చెంచా ధనియాల పొడి, ఒక అర చెంచా జీలకర్ర పొడి, ఒక అర చెంచా కారం పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కూరలో కలుపుకోవాలి. ఈ పన్నీర్ ఇలాగే వేసుకోవాలని ఏం లేదండి, కావాలంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అంతేనండి, మేథీ మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూర అన్నంతో పాటు చపాతీతో పాటు దేంతో అయినా తినచ్చు. ఉట్టి కూరగా కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.